హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం క్రెడిట్ కార్డు వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దాంతోపాటే మనం క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి, ఏ క్రెడిట్ కార్డ్కి అప్లై చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ మనము అడ్వాంటేజెస్ మాట్లాడి డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడదాం. అడ్వాంటేజెస్ గురించి మాట్లాడినట్టయితే ఇక క్రెడిట్ కార్డ్ అంటే మనకు ఆ పేరులోనే ఉంది క్రెడిట్ కార్డు. అంటే మన దగ్గర డబ్బు లేకపోయినా సరే మనము క్రెడిట్లో ఏ వస్తువునైనా సరే కొనుక్కోవచ్చు, షాపింగ్ చేసేసుకోవచ్చు, పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకోవచ్చు. అంటే మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు లేకపోయినా సరే ఇవన్నీ పనులు చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నా, హాస్పిటల్ బిల్లులు కట్టుకున్నా, లేకపోతే బట్టలు కొనుక్కున్నా, మీరు ఏ ఐఫోన్లు కొనుక్కున్నా, ఏది చేసినా సరే మీరు వస్తువు కొన్న దగ్గర నుంచి 30 డేస్కి మీకు వీళ్ళ బిల్ అనేది జనరేట్ చేస్తారు. మీరు క్రెడిట్ కార్డ్ బిల్ అనేది జనరేట్ అయిపోతుంది. మొత్తానికి 45 రోజుల పాటు ఒక బ్యాంక్ అనేది మీకు డబ్బులు ఇస్తాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అది కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా. ఇలా మనకు అర్జెంటుగా అవసరం ఉన్నప్పుడు మనము ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయవచ్చు. అయితే మరి క్రెడిట్ కార్డు లిమిట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది మీ సిబిల్ స్కోరు ప్లస్ మీ శాలరీని బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమందికి 60,000 లిమిటే ఉంటుంది, కొంతమందికి 40,000 ఉంటుంది, కొంతమందికి 20,000 ఉంటుంది, 1,00,000 ఉంటుంది, 2,00,000 ఉంటుంది, 10,00,000 ఉంటుంది. అది మీకు ఎలా డిపెండ్ అవుద్ది అంటే ఇంతకుముందు చెప్పినట్టు సిబిల్ స్కోరు ప్లస్ మీకు ఎంత శాలరీ వస్తుంది ఇవన్నీ యూస్ చేసుకొని వీళ్ళు మీ లిమిట్ని అయితే పెంచుతూ ఉంటారు. సో ఇదొక అడ్వాంటేజ్. అయితే సెకండ్ అడ్వాంటేజ్ గురించి మాట్లాడితే మనం ఏ వస్తువునైనా సరే ఒకటేసారి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండా ఈఎంఐలలో కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, లేదా ఒక శాంసంగ్ కొనుక్కోవాలనుకుంటున్నారు. ₹1,00,000 దాని విలువ. కాకపోతే మీ జీతం అనేది అంత లేదు, కాకపోతే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, ₹1,00,000 లిమిట్ ఉండేది. సో అటువంటిప్పుడు మీరు ఐఫోన్ని ఈఎంఐలో కొనుక్కోవచ్చు, నెలకింత పే చేయవచ్చు. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకప్పటి గురించి మాట్లాడినట్టయితే నో కాస్ట్ ఈఎంఐలు ఉండేవి కాదు. మనం ఈఎంఐల రూపంలో అంటే నెలకి ఇన్ని కట్టుకొని తీసుకుందామన్నా సరే వాళ్ళు వడ్డీ వేసేవాళ్ళు. కాకపోతే మనకు చాలా రోజుల నుంచి నో కాస్ట్ ఈఎంఐని కూడా తీసుకొచ్చారు కాబట్టి ఒకవేళ ఐఫోన్ విలువ 70,000 అయితే మీరు నెలకి 10,000 పెట్టి కట్టుకుంటారా, లేకపోతే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఆధారంగా సో మీ అవైలబిలిటీని బట్టి, మీ శాలరీని బట్టి నెలకి అయితే పే చేయొచ్చు. థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి ఆఫర్స్. ఇప్పుడు క్రెడిట్ కార్డు కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళ క్రెడిట్ కార్డ్ని అమ్ముకోవడానికి ఫ్లిప్కార్ట్లో వాళ్ళతోటి, అమెజాన్ వాళ్ళతోటి టైఅప్ అవుతాయి. టైఅప్ అయ్యి మా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ ఇవ్వండి, ఆ డబ్బులను మేము మీకు పే చేస్తామని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం కూర్చుకుంటే దాని కారణంగా ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఓపెన్ చేసినప్పుడు ఏదో ఒక క్రెడిట్ కార్డ్కి సంబంధించిన డిస్కౌంట్ ఉంటుంది. అంటే కార్డ్ యూజ్ చేస్తే డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నారనుకోండి, ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే 6,000 వరకు మనకు ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. ఇలా మనకు ఓన్లీ ₹6,000 డిస్కౌంట్ అనే కాకుండా కొన్నిసార్లు 8,000 ఇస్తూ ఉంటారు, కొన్నిసార్లు ఇంకా చాలా ఎక్కువ కూడా ఇస్తూ ఉంటారు. ఆఫర్ సీజన్స్లలో అయితే ఇది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఆ విధంగా కూడా మనము బెనిఫిట్స్ పొందవచ్చు. నెక్స్ట్ ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంటుంది. అదేంటి అంటే మన సిబిల్ స్కోర్ అనేది పెరుగుతూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ని మనము ప్రాపర్గా యూజ్ చేసి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎంఐలో ఒక ఐఫోన్ తీసుకున్నారు, మనకు నెలకిన్ని కట్టాలని చెప్పాను కదా. సో నెలకిన్ని వాళ్ళు చెప్పిన డేట్ అంటే ఆ బిల్ జనరేట్ అయిన డేట్కి మీరు డబ్బులు పే చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. సో అలా చాలా రోజుల పాటు మీరు వస్తువులను కొనుక్కొని సక్రమంగా డబ్బులు పే చేస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. సిబిల్ స్కోర్ పెరిగితే లాభం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ మీరు ఒక హౌసింగ్ లోన్కి వెళ్ళారనుకోండి, అక్కడ డైరెక్ట్ మీకు లోన్ ఇచ్చారు, మీరు బ్యాంక్కి వెళ్తే మీ సిబిల్ స్కోర్ చూస్తారు. సో ఆ సిబిల్ స్కోర్ అనేది మీరు ఇలా క్రెడిట్ కార్డు యూజ్ చేసిన తర్వాత కూడా పెంచుకోవచ్చు అన్నట్టు, సక్రమంగా డబ్బులు మనం పే చేస్తే. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. అంటే ఇవి ఎక్కువ ఉండకపోయినా సరే ఇక మనకు 1,000-500 మనం చేసిన షాపింగ్ ఆధారంగా మనకు ఈ రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని మనం ఒక గిఫ్ట్ కార్డ్ రూపంలో, గిఫ్ట్ వౌచర్ రూపంలో రిడీమ్ చేసేసుకొని ఆన్లైన్ షాపింగ్ చేయడమో లేకపోతే దాని వస్తువు కొనుక్కోవడానికి అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడినట్టయితే, ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్ అనేది సక్రమంగా యూజ్ చేయడం రాలేదనుకోండి, అటువంటిప్పుడైతే మాత్రం చాలా లాస్ అవుతారు. ఆల్రెడీ నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ ఇలానే లాస్ అయ్యారు. వాడడం రాకపోవడం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదో ఒక ఫోన్ని కొనుక్కున్నారు ఈఎంఐలో, ఒక మంత్ స్కిప్ చేసేసారనుకోండి, మీరు ఈఎంఐని సక్రమంగా పే చేయలేదనుకోండి, మీ సిబిల్ స్కోర్ అనేది దారుణంగా పడిపోద్ది. దాంతోపాటే వీళ్ళు దారుణంగా మన మీద ఫైన్ వేస్తారు. మనం బయటి వడ్డీతో పోల్చుకున్నట్టయితే ఈ వడ్డీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం క్రెడిట్ కార్డు డబ్బులు అనేవి మనం పే చేయలేని పక్షంలో, అంటే ఆ ఈఎంఐని మనం కట్టలేని పక్షంలో బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి అప్పో తీసుకొచ్చి కట్టడం బెస్ట్. ఎందుకంటే వీళ్ళేసే ఇంట్రెస్ట్తో పోల్చుకున్నట్టయితే బయట నుంచి మనం తక్కువ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కడితే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఒక ఈఎంఐని ఎగరగొట్టడమైనా కానివ్వండి, లేకపోతే వీళ్ళు చెప్పిన టైంకి డబ్బులు పే చేయలేదు అంటే, సో ఈ క్రెడిట్ కార్డ్ వాళ్ళకి కూడా కావాల్సింది అదే కాబట్టి దారుణమైన ఇంట్రెస్ట్ ఇస్తారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఈ మీ కార్డు డీటెయిల్స్ యూజ్ చేసి ఈ ఫ్రాడ్స్టర్స్ స్కామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని ఎక్కడ పడితే అక్కడ ఇవ్వద్దు. ప్లస్ మనకు ఇంటర్నేషనల్కి సంబంధించిన ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది ఆన్ అయి ఉందనుకోండి, సో అటువంటిప్పుడు కూడా మనకు రిస్క్ అనే చెప్పేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేయరు అనుకునే వాళ్ళైతే దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ కార్డ్ డీటెయిల్స్ అనేవి వేరే వాళ్ళ చేతికి పడ్డాయనుకోండి, స్కామర్ చేతికి దొరికాయనుకోండి, వాళ్ళు ఆ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారు. అయితే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మనం చేసేటప్పుడు ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకు ఓటీపీలు రావు. జనరల్గా లోకల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీలు వస్తాయి.
కాబట్టి మనకు తెలిసిపోద్ది. కాకపోతే మనం కొన్ని వెబ్సైట్లలో షాపింగ్ చేసేటప్పుడు ఓటీపీలు రావు కాబట్టి వాళ్ళ కార్డ్ డీటెయిల్ తెలిసాయి అనుకోండి, వాళ్ళు మీ పేరు మీద షాపింగ్ చేస్తారు, బిల్ మాత్రం మీకు వస్తుంది. సో ఈ రెండైతే నాకు డిసడ్వాంటేజ్ అనిపించాయి. మొత్తానికి మనకు వాడుకోవడం రావాలి. సో మరి క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మాట్లాడితే ఇప్పుడు మీకు ఒక 5 క్రెడిట్ కార్డుల గురించి చెప్తాను. 2024లో వీటినైతే మీరు అప్లై చేసేసుకోవచ్చు. మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలి అంటే మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండాలి, ప్లస్ 18+ ఏజ్ ఉండాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సాలరీడ్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి ఎస్బీఐకి సంబంధించిన సింపుల్ క్లిక్ క్రెడిట్ కార్డు. దీనిలో మనకు 10x రివార్డ్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా మనకు 500 రూపీస్ సంబంధించిన అమెజాన్ గిఫ్ట్ వోచర్ ఇస్తారు ఈ కార్డు చూసుకుంటే. యాన్యువల్ ఫీ అనేది 1 lakh కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే వేవ్ ఆఫ్ అయిపోద్ది. ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటి అంటే మీరు 1 lakhs నుంచి 2 lakhs వరకు ఎవ్రీ ఇయర్ షాపింగ్ చేసేసారనుకోండి, మనకు 2000 రూపీస్ సంబంధించిన ఈ వోచర్ ని ప్రొవైడ్ చేస్తారు. 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డు ఉంటుంది. దీన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మనకు దీనిలో వెల్కమ్ బోనస్ కింద 250 రూపీస్ సంబంధించిన అమెజాన్ వోచర్ ని ఇస్తారు. 3 months పాటు జొమాటో ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఇస్తారు. అంతేకాకుండా గ్రోఫర్స్ మింట్రాలో 10% వరకు మనకు డిస్కౌంట్ ఉంటుంది. జొమాటో ఆర్డర్స్ లో 40% వరకు మనం డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. కార్డు వచ్చేసి దీన్ని నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. హెచ్డిఎఫ్సి టాటా న్యూ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా ఈజీగా అయితే అప్రూవ్ అవుద్ది. మీ సిబిల్ స్కోర్ అనేది 700 ఉండాలి. దాంతో పాటే ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. లాంజ్ యాక్సెస్ తో పాటు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా దీనిలో ఉంటుంది. వెల్కమ్ బెనిఫిట్స్ వచ్చేసి 499 రూపీస్ సంబంధించిన టాటా న్యూ కాయిన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు వీళ్ళ యాప్లో కనిపిస్తాయి. టాటా న్యూ యాప్ ఉంటుంది సార్, దానిలో కనిపిస్తాయి. దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. 21 నుంచి 60 years వాళ్ళ మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ లెజెండ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. దీనిలో కూడా మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి. బుక్ మై షోలో మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు buy 1 get 1 ఫ్రీ ఉంటుంది. ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ దీనిలో కూడా ఉంటుంది. 2 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు పర్ క్వార్టర్ కి. దీంతో పాటు వీళ్ళు మీ సిబిల్ స్కోర్ బాగుంటే ప్రియారిటీ పాస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎవరైతే ఎక్కువగా జర్నీలు చేస్తూ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుద్ది. లాంజ్ యాక్సెస్ దగ్గర మనకు కొన్నిసార్లు కొన్ని క్రెడిట్ కార్డ్స్ పనిచేయవు కదా, అదే మనకు ప్రియారిటీ పాస్ ఉంటే చాలా ఎక్కువ టైమ్స్ మనము ఈ లాంజ్ యాక్సెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ ప్లాటినం చార్టెడ్ రివార్డ్స్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో మన క్రెడిట్ కార్డ్ పేరులో ఉన్నట్టే మనం స్పెండ్ చేసే అమౌంట్ ఆధారంగా వీళ్ళు రివార్డ్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. 150 రూపీస్ మనం స్పెండ్ చేస్తే 5x రివార్డ్స్ పాయింట్ అని చెప్పేసి. జాయినింగ్ ఫీ కూడా తక్కువ ఉంటుంది, 250 రూపీస్ మాత్రమే ఉంటుంది. యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోద్ది 60,000 కంటే ఎక్కువ ఖర్చు చేస్తే. దాదాపుగా అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఇవే 18 నుంచి ఉంటాయి, కొన్ని 21 సంవత్సరాల నుంచి ఉంటాయి. తర్వాత మంచి సిబిల్ స్కోర్ ఉండాలి, 700+ పైగా సిబిల్ స్కోర్ ఉండాలి. సో ఇటువంటివన్నీ ఉంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. మరి మీరు ఇప్పటివరకు ఏ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.